పెళ్లి కొడుకే ఖర్చంతా పెట్టుకుంటానని ముందుకొచ్చినప్పుడు ప్రెస్టేజ్ కి పోవడం ఎందుకు? అప్పులు తీసుకొచ్చి ఇదిగో ఇలా మాటలు పడ్డం ఎందుకు? ఇక చాలా ఆపండి. కూతురికి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలనుకోవడం కూడా పాపమేనా? ఇన్ని మాటలు, ఇన్ని నిందలు సొంత వాళ్లే అంటుంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఒరే సంతోష్, అప్పు మీరు కట్టాల్సి వస్తుందనేగా మీ భయం? అసలు మీ నాన్న ఈ పెళ్లికి ఏ అప్పు చేయలేదురా. అప్పు చేయలేదు సరే అమ్మా, కానీ ఎంత డబ్బు ఎక్కడదో చెప్పండి. ఇది నా కష్టార్జితం రా. నా తల తాకట్టు పెట్టాను, ఇంకేం చేస్తున్నా అది మీకు అనవసరం. అప్పులో వచ్చి మమ్మల్ని అడిగితే మేమేం చేయాలని నన్ను అడుగుతున్నారు కదా, అలా మిమ్మల్ని ఎవరు అడగరు. ఒకవేళ అడిగినా కష్టమో నష్టమో అది నేను భరిస్తాను. ఏదేది? మళ్ళీ ఇంకొకసారి నాన్న, నేను వాయిస్ రికార్డర్ పెట్టుకుంటాను, మళ్ళీ ఒకసారి చెప్పండి. రే సంతోష్, మీ నాన్నే కాదురా నేను చెప్తున్నాను. చెప్పు. మిమ్మల్ని ఎవరు అడగరు. నాన్న అంతే కదా నాన్న, రేపు ఎవరొచ్చినా మాకే సంబంధం లేదు కదా, చెప్పండి. మీకెటువంటి సంబంధం లేదు. అమ్మయ్యా, అప్పు భారం లేకపోతే మాకేంటి బాధ? పదండి పదండి, ముహూర్తానికి టైం అవుతుంది, రండి. జాను దా, కొంచెం నవ్వు, స్మైల్.